అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా 50 సంవత్సరాల పెన్షన్కు మిగిలిన 20 కేటగిరీల పెన్షన్లకు అప్లై చేస్తున్న వాళ్ళందరికీ ఒక భారీ శుభవార్తనైతే అందజేసిందండి కూటమి ప్రభుత్వం. పెన్షన్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా దివ్యాంగ సోదరుల పెన్షన్ కోసం ఉపయోగపడే సదరం సర్టిఫికేట్లకు స్లాట్లను కూడా బుక్ చేసుకోవడానికి ప్రభుత్వం ఒక అవకాశాన్ని అయితే కల్పించిందనమాట. 50 సంవత్సరాల పెన్షన్కు కావాల్సిన అర్హతలు ఏంటి, అలాగే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, మిగిలిన కేటగిరీలకు కావాల్సిన అర్హతలు ఏంటి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఇలాంటి పూర్తి వివరాలను ఈ వీడియోలో అయితే మనం చూసేద్దామండి. 3 నెలలకు ఒకసారి పెన్షన్ తీసుకునే అవకాశం కల్పించిన కూటమి ప్రభుత్వం, అలాగే పెన్షన్లు భారీగా పెంచిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు కొత్త పెన్షన్లకు మంజూరు చేయడం కోసం అప్లికేషన్ల స్వీకరణ అయితే చేపట్టనుందన్నమాట. అంతేకాకుండా ప్రతి నెల స్పౌస్ పెన్షన్లను అయితే తీసుకుంటోంది కూటమి ప్రభుత్వం. స్పౌస్ పెన్షన్లను కూడా మంజూరు చేసింది ఈ నెలలో. వచ్చే నెలలో కూడా స్పౌస్ పెన్షన్లను అయితే మంజూరు చేయబోతోందన్నమాట. ఇలాంటి పూర్తి వివరాలు మనం చూద్దాం. అలాగే దివ్యాంగ సోదరులకు ఎప్పటి నుంచి సదరం స్లాట్స్ బుక్ చేసుకోవచ్చు, దీనికి సంబంధించిన వివరాలు ఏంటి, ఇవన్నీ మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పెన్షన్ల కోసం మన కూటమి ప్రభుత్వం 27,719 కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించడం జరిగిందనమాట. ఈ పెన్షన్లు మనకు జూన్ నెలలోనే విడుదల కావాల్సింది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో కొత్త పెన్షన్లను అందజేస్తాము అని అయితే చెప్పడం జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల ఇది పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడు జూలై నెలలో ఈ పథకం యొక్క పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే చేపట్టనున్నారనమాట. అయితే ఇది జూలై నెలలో 10వ తేదీ లోపుగా తీసుకుంటామని అయితే చెప్పడం జరిగింది. కానీ మళ్ళీ ఇది పోస్ట్ పోన్ అయిందనమాట. సచివాలయంలో ఎవరైతే దివ్యాంగ సోదరులు ఉంటారో వాళ్ళకు స్లాట్స్ బుక్ చేసుకోవడం కోసం ప్రభుత్వం అవకాశం కల్పించనుంది. ఈ స్లాట్స్ బుకింగ్ తర్వాత సదరం సర్టిఫికేట్లతో వాళ్ళు కూడా పెన్షన్కు అప్లై చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ డేట్ని అయితే కొంచెం పోస్ట్పోన్ చేయడం జరిగిందనమాట. ఈ నెల అంటే జూలై నెల చివరి వారంలో కొత్త పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే చేపట్టబోతున్నారు. 8వ తేదీ నుంచి అంటే నిన్నటి నుంచే మనకు సదరం స్లాట్స్ కోసం బుకింగ్ చేయడం కోసం స్లాట్స్ని అయితే ఓపెన్ చేయడం జరిగిందనమాట కూటమి ప్రభుత్వం. దివ్యాంగ సోదరులందరూ స్లాట్స్ బుక్ చేసుకుంటున్నారు. ఈసారి ఫోన్ ద్వారా స్లాట్స్ బుక్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించింది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు ఈ దివ్యాంగ సోదరులతో పాటుగా మిగిలిన 28 కేటగిరీలకు కూడా పెన్షన్లు అయితే స్వీకరించనున్నారు. మొదటగా 50 సంవత్సరాల పెన్షన్కి అయితే చూద్దామండి. ఈ 50 సంవత్సరాల పెన్షన్ రావాలి అంటే మనకు కొన్ని అర్హత ప్రమాణాలు అయితే ఉండాలన్నమాట. వాటిలో ముఖ్యంగా ఎవరైతే పెన్షన్కి అప్లై చేస్తున్నారో వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి, 50 సంవత్సరాలు నిండి ఉండాలి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లో ఏదో ఒక వర్గానికి చెంది ఉండాలి, ఆధార్ కార్డు కలిగి ఉండాలి, తెల్ల రేషన్ కార్డు ఏదైతే స్మార్ట్ రేషన్ కార్డు ఉందో ఆ స్మార్ట్ రేషన్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఇక డాక్యుమెంట్స్ విషయానికి వస్తే ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, ఆధార్ అప్డేట్ హిస్టరీ, 6 నెలల కరెంటు బిల్ యొక్క సరాసరి ఇవన్నీ ఉండాల్సి ఉంటుందన్నమాట. ఈ డాక్యుమెంట్స్ అన్నిటితో పాటు సచివాలయంలో ఇచ్చే అప్లికేషన్ కూడా ఫిలప్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. మనకి ఇది జూలై 10వ తేదీ లోపుగా అయితే తీసుకోవాల్సింది. అయితే కొన్ని కారణాల వల్ల అంటే దివ్యాంగ సోదరులకు స్లాట్స్ ఓపెన్ చేసి సదరం సర్టిఫికేట్లను ఇష్యూ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు కూడా అప్లై చేసుకోవాలనే ఉద్దేశంతో జూలై నెల చివరి వారం నుంచి అప్లికేషన్ల స్వీకరణ అయితే చేపట్టబోతున్నారండి. అందరూ సిద్ధం చేసుకోండి, డాక్యుమెంట్స్ని సిద్ధం చేసుకోండి. ఇక వితంతు పెన్షన్ విషయానికి వచ్చినట్టయితే భర్త చనిపోయినట్టుగా డెత్ సర్టిఫికెట్, భర్త యొక్క ఆధార్ సర్టిఫికెట్, ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ యొక్క ఆధార్ సర్టిఫికెట్, ఆధార్కు లింక్ అయిన ఫోన్ నంబరు, ఇవన్నీ మనం ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇక చేతి వృత్తుల వారి పెన్షన్కి సంబంధించి వారి వృత్తికి సంబంధించిన ఐడెంటిటీ కార్డు, డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఒంటరి మహిళా పెన్షన్కు భర్తతో విడిపోయినట్టుగా డైవర్స్ సర్టిఫికేట్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక దివ్యాంగ సోదరులు అయితే సదరం సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు స్లాట్స్ అయితే బుక్ చేసుకుంటున్నారు. 40% నుంచి 85% మధ్య అంగవైకల్యం వచ్చిన వాళ్లకు సదరం సర్టిఫికేట్లో ఏదైతే ఇస్తారో దాంట్లో ఈ అంగవైకల్యం ఈ పర్సెంటేజ్ వచ్చిన వాళ్లకు 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 85% నుంచి 100% మధ్య
ఏదైతే అంగవైకల్యం వస్తుందో వాళ్ళు మంచానికే పరిమితం అయ్యి ఉండి, అలాగే వీల్చైర్కే పరిమితం అయ్యి ఉండి, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు అయిన వాళ్ళకు 10,000 రూపాయల పెన్షను, 15,000 రూపాయల పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక మిగిలిన పెన్షన్లతో పాటుగా దివ్యాంగ సోదరులకు కూడా పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ చేపట్టబోతున్నారండి. జూలై నెల చివరి వారంలో అయితే ఈ పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ ఉండబోతోంది. అయితే దీన్ని 6 అంచెల చెకింగ్ విధానంలో చెకింగ్ చేయడం జరుగుతుందన్నమాట అప్లై చేసిన వాళ్ళందరికీ. దీనిలో ముఖ్యంగా మీరు చెక్ చేసుకోవచ్చండి, ఎలా మీకు అర్హత ఉందా లేదా అని అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. అర్హత ఉందా లేదా మీరు చెక్ చేసుకోవడం కోసం మీరు గూగుల్ ఓపెన్ చేసి ఏపీ స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ అని కొట్టినట్టయితే, ఏపీ స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ అని కొట్టినట్టయితే మీకు ఫస్ట్ వెబ్సైట్ రావడం జరుగుతుంది. ఈ వెబ్సైట్ను ఓపెన్ చేసి అందులో మీ ఆధార్ నంబరు, అలాగే సంవత్సరం వచ్చేసి 2026-27 వేయండి. అలాగే జనరల్ కేటగిరీని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని సెర్చ్ కొట్టినట్టయితే మీ ఆధార్కి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్కు ఓటీపీ రావడం జరుగుతుంది. ఈ ఓటీపీని ఎంటర్ చేసినట్టయితే మీరు విండో లోపలికి అయితే వెళ్ళడం జరుగుతుంది. అందులో మీకు 7 విషయాలు అయితే ఉంటాయన్నమాట. ఆ 7 విషయాలు సాటిస్ఫైడ్గా ఉన్నట్టయితే మీకు పెన్షన్ అనేది రావడం జరుగుతుంది, లేకపోతే లేదు. ముందుగా వచ్చేసి గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరు మీ రేషన్ కార్డులో ఉండకూడదు అనమాట. మీ ఇంట్లో గవర్నమెంట్ ఉద్యోగస్తులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరున్నా మీకు పెన్షన్ అనేది రావడం జరగదు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో ఎవరికి కార్ అనేది ఉండకూడదండి. ఇంటి అవసరాల కోసం కార్ అనేది ఉండకూడదు. ట్యాక్సీకి మరియు ట్రాక్టర్కు మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. కరెంటు బిల్లు 300 యూనిట్ల కన్నా తక్కువే ఉండాలి, కానీ 300 యూనిట్ల కన్నా ఎక్కువైతే ఉండకూడదు అనమాట. దీన్ని 6 నెలల సరాసరి తీసుకోవడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఇంట్లో ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉండకూడదు. ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నట్టయితే మీకు ఈ పథకం ద్వారా డబ్బులు రావు. ఇక నెక్స్ట్ వచ్చేసి వ్యవసాయ భూమి అండి. 3 ఎకరాల మాగాని అంతకన్నా తక్కువే ఉండాలి, కానీ ఎక్కువైతే ఉండకూడదు అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి వ్యవసాయ భూమి, మెట్ట భూమి 10 ఎకరాల లోపు ఉండాలి, కానీ ఎక్కువైతే ఉండకూడదు అనమాట. ఇక చివరిది వచ్చేసి కమర్షియల్ ల్యాండ్ అండి. కమర్షియల్ ల్యాండ్ అంటే పట్టణ ప్రాంతాల్లో భూమి ఏదైతే మనం ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగిస్తామో ఆ భూమి వచ్చేసి 1000 చదరపు అడుగుల కన్నా తక్కువే ఉండాలి, కానీ ఎక్కువైతే ఉండకూడదు. ఈ 7 అంశాలు మీకు సాటిస్ఫైడ్ అయితే మీకు పెన్షన్ అనేది రావడం జరుగుతుంది, లేకపోతే మీకు పెన్షన్ అనేది ఇవ్వడం జరగదు. కాబట్టి పెన్షన్ కోసం అప్లై చేసుకునే వాళ్ళు ముందుగా ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. జూలై నెల చివరి వారంలో అయితే పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ ఉండబోతోంది. ఇదండి పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.